తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ పై ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్నారు. 100 కోట్లు విదేశాలకు తరలిస్తుంటే దర్యాప్తు చేయొద్దా అని ప్రశ్నించారు. గౌరవ స్పీకర్ గారిని కోరినాం. సెషన్ నడుస్తోంది కాబట్టి ఏదో కుంభకోణము లంబకోణము అని గవర్నమెంట్ క్యాబినెట్లో ఏదో గంటన్నర చెప్పి తర్కం చేసింది, చర్చించింది. 4 గోడల మధ్యన 4 సన్నాసులు మాట్లాడేందుకు 4 కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం. ఇక్కడ వాళ్ళకు కూడా తెలుసు విషయం. ఇందులో ఏం లేదు, చేసేది లత్కోరు పని. సాటుమాటుకు చేయాలి తప్ప ఓపెన్గా చేస్తే ఇజ్జత్ పోతుంది. రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసిన, ఏదో కేసు పీస్ అంటున్నావు కదా, పెట్టు చర్చ అసెంబ్లీలో దమ్ముందా అని అడిగిన, పత్తలేదు. విచారణ అధికారులు దీనికి ప్రభావితానికి లోనై నా మీద కక్షాపూరితంగా వ్యవహరిస్తుందని తారక రామారావు గారు ఈ అంశాన్ని కోర్టుల అడ్వాంటేజ్ వాడుకుంటాడు అని చెప్పి నేను ఎక్కువ వివరాలు మాట్లాడతలేను అధ్యక్ష. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష. 2023 డిసెంబర్, నాకు తారీఖు సరిగ్గా గుర్తులేదు, నేను ఆ డేట్లన్నీ తీసిస్తాను. 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసే వరకు క్రొనలాజికల్గా జరిగిన అన్ని వివరాలను తొందరలోనే నేను అందరి ప్రజలకు వివరిస్తా. ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధి నన్ను కలిసి నాకు వాళ్ళు జరిగిన లోపాయకారి ఒప్పందాల గురించి చెప్పి దీన్ని నువ్వు సహకరించాలని అడిగినప్పుడు శాఖ నుంచి సమాచారాన్ని తెప్పించుకొని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి, కొద్దిమంది తోసుకుంటే కుదరదు అని చెప్పి దాన్ని వివిధ సందర్భాలలో అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి అధికారులకు పై అధికారులు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన రిప్లైల ఆధారంగా దాన్ని విచారణ చేపట్టాలి అని చెప్పి ఈరోజు ఫిర్యాదు చేసినాం అధ్యక్ష. ప్రైవేట్ ఆయన పెట్టింది 100-110 కోట్లు, మన ప్రభుత్వం ఆనాడు హెచ్ఎండిఏ రూపంలో పెట్టింది 35-40 కోట్లు. ఈవెంట్ చుట్టూ అట్లా ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనేది మా ప్రయత్నం. హెచ్ఎండిఏ యాక్ట్లో మనకు లీజర్ యాక్టివిటీ కానీ రిక్రియేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రమోట్ చేసేదానికి అవకాశం ఉంది. 55 కోట్లు ముందు కడదాం మనం, ఎందుకంటే రేస్ ఆపుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ రేస్ మన దగ్గర ఉండాలి, పోనీయద్దు. 2 ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళకి డబ్బులు పంపించడం జరిగింది. 27 సెప్టెంబర్ నాడు ఫైల్ వచ్చింది, ఇది 55 కోట్లు కట్టాలి అనేది. నేను ఓకే అని సైన్ చేసినాను. ముందు ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్నదాన్ని బైపార్టీ అగ్రిమెంట్ చేసి బైపార్టీ అగ్రిమెంట్ల ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించి అన్ని రకాలుగా కోట్ల రూపాయలు అధ్యక్ష. 55 కోట్లు అంటుండు అధ్యక్ష. వీళ్ళు చేసుకున్నది 600 కోట్లు ఎన్నికే. 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా అధ్యక్ష. 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా కాబట్టి 500 కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష. లేకపోతే నేను జర్ర ఆయన వచ్చింది కదా చెప్పిన కదా అధ్యక్ష, జర్ర అని అయిపోతుందని. నేను జర్ర అంటే 600 పోతుండే అధ్యక్ష. 55 కోట్లు చిన్న అమౌంట్ అధ్యక్ష ప్రజలది. ఇవాళ హాస్పిటల్లో 50,000 లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు లేకుండా ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష. ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు 55 కోట్లు పోతే ఏమైంది? ఇవాళ ఈ రేసులు అంటాడు, ఫార్ములా రేసులు అంటాడు, ఎల్లుండి రేసు గుర్రాలతో కూడా ప్రతిష్ట వస్తుందంట, ఆ తర్వాత జువ్వా కూడా ఇది అంటాడు, ఆ తర్వాత గుట్కా కూడా అంటాడు, ఆ తర్వాత డ్రగ్స్ కూడా అంటాడు. ఈయన ఫౌండర్ ఆఫ్ ఫార్ములా ఈ రేవంత్ రెడ్డిని వచ్చి కలిసిండు. ఇప్పటివరకు ఈ పేపర్లో లేదు, ఎక్కడ లేదు. వచ్చే 3 సంవత్సరాల కోసం కూడా ఫార్ములా ఈ రేస్ ఇక్కడ నిర్వహించాలనే తాపత్రయంతో నేను మీకు రాస్తున్నాను. 19 రోజు ఈమెయిల్ చేసిండు ఆయనకి, దానకిషోర్కి. ఇది ఏది కూడా ఇప్పటివరకు గవర్నమెంట్ బయట చెప్పట్లేదు, ఏం జరగనే లేదు, ఉత్తనే అయిపోయింది, ఏదో దోపిడీ జరిపింది అన్నట్టు మాట్లాడుతున్నారు. అగ్రిమెంట్ మీరు ఫెయిల్ అయ్యారు, బ్రీచ్ చేశారు అని చెప్తూ మీరు 3rd ఇన్స్టాల్మెంట్ కట్టలేదు, 3వ ఇన్స్టాల్మెంట్ పైసలు మీరు కడతలేరు కాబట్టి బ్రీచ్ చేస్తున్నారు. FIA నుంచి FMSCIకి పైసలు పంపించేసారు వాపస్. మీ డబ్బులు మీరు వాపస్ తీసుకోండి అని అడుగుతున్నారు. వీళ్ళు సమాధానం లేదు. నీలాంటి చిల్లరగాళ్ళ కేసులకు, నీ లత్కోరు పనులకు భయపడేటోడు ఎవడు లేడు. ఏసీబీ కేసట. ఇలా కరప్షన్ ఎక్కడుంది ఇప్పుడు మీరు చెప్పండి నాకు. నువ్వేం చేసుకుంటావో చేసుకో. నిజంగా చెప్పాలంటే ఎవరైనా కేసు ఎవరి మీద పెట్టాలండి? రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. ఎందుకు? ఒక ఇంత అద్భుతమైన రేస్ను హైదరాబాద్ కాకుండా చేసి, ఇండియాకు కాకుండా చేసి, ఇండియాను ప్రపంచవ్యాప్తంగా బదనాం చేసినందుకు, ఇజ్జత్ తీసినందుకు ఆయన మీద కేసు పెట్టాలి. ఈ FEO సంస్థకు సంబంధించిన ప్రతినిధి ఈ కార్ రేస్లకు సంబంధించి చర్చించాలంటే నేను అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ఎందుకుంటా అధ్యక్ష? ఏముంది అధ్యక్ష? నేను దిగిన ఫోటో అధ్యక్ష, ఆ ఫోటో నేనే దిగిన. వాళ్ళని పిలిచినా నేను, వాళ్ళు వచ్చి కలుస్తామంటే రమ్మన్నా, వచ్చి కలిసిర్రు. కలిసిన తర్వాత ఈ విషయం ప్రస్తావించారు. ఈ విషయం ప్రస్తావిస్తే నేను అడిగిన మాకేం సంబంధమయ్యా? మాకేం సంబంధం దీంట్లో? ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇస్తుందని? లేదు సార్, కేటీఆర్ మేము చీకట్లో మాట్లాడుకున్నాం, అదంతా సెట్ అయిపోయింది సార్, జర్ర మీరు అంటే ఇక వేసేసుకొని వెళ్ళిపోతాం సార్, ఒక 600 కోట్లు
జర ఊ అని రాశారు అని వచ్చారు. ఊ అనే ముందర ఫస్ట్ అయితే అధికారులను అడుగుదామని చెప్పి ఆయన చెప్పిన తర్వాతనే దీని వెనకాల ఉన్న వ్యవహారం ఏంది అనేది నేను అధికారులను పిలిచి అడిగిన అధ్యక్ష. ఆ ప్రతినిధి వచ్చి నన్ను కలిసి నువ్వు అని అడగకపోతే నా దృష్టికి ఇంత తొందరగా వస్తుండేనో రాకపోతున్నా